గట్టిగా డిస్కషన్స్ నడిచిన తర్వాత మధ్యాహ్నానికి ఉపసంహరించుకున్నారు. ఎవరిని ఇబ్బంది పెట్టడానికి అండ్ కాపు సమాజంలో రగిలిపోతున్న ఆ నిరసన తెలిసిన తర్వాత హఠాత్తుగా వెనక్కి తగ్గారు. అసలు పెట్టడం ఎందుకు, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా పెట్టాల్సిన అప్పీల్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందండి? అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఏమన్నా వెండెట్టా ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద తీర్చుకోండి, కాపు సమాజం మీద తీర్చుకోవడం ఏంటి? అంటే నేను ఏమనుకుంటానంటే అండి, ఏదైనా టెక్నికల్ ల్యాబ్స్ జరిగి ఉంటుంది అనుకుంటున్నాను వాసుదేవన్ గారు. ఇది ప్రభుత్వ ఇంటెన్షన్ అని అయితే నేను భావించటం లేదు. మీరే మాట్లాడదురు. ఐ హ్యావ్ ఎ స్మాల్ సబ్మిషన్. ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ తర్వాత కూడా టెక్నికల్ ల్యాబ్స్ ఉంటుందా అండి? అంటే ఇక్కడ ఏమవుతుందనంటే, ఏదైనా అప్పీల్కి వెళ్ళాలా లేదా అని ఫైల్ రన్ అవుతుందండి. నేను బ్యూరోక్రాటిక్ మెథడాలజీ మీకు నేను చెప్తాను. సో ఏ ఇష్యూలైనా కింద సెక్షన్లో ఏం చేస్తారు అని అంటే, ఇది గవర్నమెంట్కి వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి వీ హ్యావ్ టు అప్పీల్ ఇన్ ది హైర్ ఇదని చెప్పేసి రాస్తారు. ఆ రకంగా ఒకవేళ బ్యూరోక్రాటిక్ అక్కడ కింద మిస్టేక్ జరిగిందేమో అని నేను భావిస్తున్నాను తప్ప ఐ డోంట్ థింక్ సో సార్. సార్ సీనియర్ బ్యూరోక్రాట్గా మీకు చెప్పగలిగినంత రోడ్ని కాదు నేను. బట్ ఖచ్చితంగా ఆ డ్రాఫ్ట్ చదివిన తర్వాత ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ వాట్ డస్ ఇట్ మీన్ సార్? అది ఆ లాంగ్వేజ్ అంతేనండి. ఇప్పుడు ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ అనే నోట్ ఫైల్ రన్ చేస్తారు కదా, కానీ అది జీవో సార్. దిస్ ఇస్ నాట్ నోట్ ఫైల్, దిస్ ఇస్ జీవో. దిస్ ఇస్ జీవో బై ది నేమ్ ఆఫ్ గవర్నర్. ఇట్ వాజ్ రిలీజ్డ్ బై ది నేమ్ ఆఫ్ గవర్నర్, ఇన్ ది నేమ్ ఆఫ్ గవర్నర్. కాదండి వాసుదేవన్ గారు, నోట్ ఫైల్లో రాసిన నోట్నే జీవోలోకి వస్తుంది. ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ రాయడం అన్నది అది పరిపాటిది, అది అఫీషియల్ లాంగ్వేజ్. అది అంటే సరే, ఆ లాంగ్వేజ్ టెర్మినాలజీ పక్కన పెడదాం సార్. తుని రైలు దగ్ధం కేసుని తిరగతోడాలని అనుకోవడం ద్వారా అది కరెక్ట్. మీ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది? ఏ మెసేజ్ కాపు సమాజానికి పంపిద్దాం అనుకుంటుంది? లేదు, అది ప్రభుత్వ ఇంటెన్షన్ అయితే 90% కాదండి. అందుకని ఇమీడియట్ గా అది హైయర్ లెవెల్లో రికగ్నైజ్ చేసి ఇది కరెక్ట్ కాదని వెంటనే విత్డ్రా చేసుకున్నారు. అనదర్ క్వశ్చన్ సార్, అది దట్ వాజ్ నాట్ ఏ క్యాబినెట్ డెసిషన్. ఎందుకంటే క్యాబినెట్లో ఉర్సా భూముల కుంభకోణం గురించి మాట్లాడము, అదంతా బయటకు వచ్చింది. But this was not taken at the cabinet, the decision was not taken at the cabinet. Yeah. And Deputy CM was not aware. Home Minister was not aware. Home Minister PS just కింద కాపీ టు అని పెట్టారు. ఎవరికి తెలియకుండా మరి ఎవరు సార్ ఈ జీవో రిలీజ్ చేయించింది? అదే నేను చెప్తాను. ఎందుకంటే అప్పీల్ చేయాలన్నటువంటి నిర్ణయం వాళ్ళు అక్కడ బ్యూరోక్రాటిక్ లెవెల్లో చేస్తుంటారు. హలో, హౌ కమ్ దే డూ సార్? నేను అనేది బ్యూరోక్రాట్స్, ఇట్ షుడ్ బి ఏ పొలిటికల్ డెసిషన్. ఒకవేళ కాపు సమాజం రిపర్కషన్స్ 18% ఓటు బ్యాంక్ ఉన్న కాపు సమాజం వల్ల ఈరోజు మీ ప్రభుత్వం ఏర్పడింది. మీరు మర్చిపోతున్నారేమో నాకు తెలియదు. మొత్తం 124 సీట్లు రావడం వెనకాల వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఈ జస్ట్ కాంట్ ఇగ్నోర్. అదేదో అయిపోయింది, ఆ దుర్ఘటన నుంచి జనం నెమ్మదిగా బయటపడుతున్న దాని మీద ఆ పుండు మీద దాన్ని తిరిగి రేగ్గొట్టి దాని మీద కారం జల్లే ప్రయత్నం చేయటం అనేది ఏ మెసేజ్? అంటే అవసరం అయిపోయింది కాపులతోటి, పర్లేదు మళ్ళీ తిరగదోడి కాపు ఆ ఉద్యమం నేపథ్యంలో అల్లలకు పాల్పడిన వైసీపీ నాయకులందరినీ లోపలికి తోసేద్దాం, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి, సిన్స్ ఆయన రెచ్చగొట్టాడు కాబట్టి అనేది మీ ప్రభుత్వ, నేను ప్రభుత్వం అంటున్నాను, మీ ప్రభుత్వ అభియోగం. జగన్మోహన్ రెడ్డి మీద పర్సనల్ వెండెట్టా ఉంటే తీర్చుకోండి సార్, రకరకాల కేసులు పెట్టుకోండి. కాపు సమాజం ఏం చేసింది? అలా కాదండి. ఇక్కడ నేనేం చేస్తానంటే, ఈ జియో ఇష్యూ విత్డ్రాల వెనక ఏదైనా బ్యూరోక్రాటిక్ కాన్స్పిరసీ ఉందేమో ఎంక్వైరీ చేయవలసినటువంటి అవసరం అయితే ఉందండి. ఎందుకంటే ఇంత మేజర్ డెసిషన్ని వితౌట్ క్యాబినెట్ అప్రూవల్, వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ హోమ్ మినిస్టర్ అండ్ సీఎం అండ్ డిప్యూటీ సీఎం, జియో ఎలా ఎన్రూట్ అయింది